నేను సగటుగా మనిషిలాగా ఆలోచిస్తాను. నాకు ఈ పెద్ద ప్రాజెక్టులు తెలియదు, మెగా ప్రాజెక్టులు తెలియదు, ఈ హైడ్రో ప్రాజెక్ట్ నాకు ఏం కావాలి? నాకు బేసిక్గా తాగడానికి నీళ్ళు కావాలి. నేను ఏదైనా పొలం పని చేస్తుంటే నా పొలంలోకి నీళ్ళు రావాలి. అది మీరు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటారా, లేదంటే మీడియం ఇరిగేషన్, మేజర్, లేదంటే మెగా ప్రాజెక్ట్ లైక్ పోలవరం, అది చాలా అవసరాలకి, చాలా పారిశ్రామిక అవసరాలకి, లేదంటే తాగునీటికి, అంటే ఇంత అంటే అదొక్కటి కనుక స్ట్రీమ్ లైన్ చేస్తే చాలా వాటికి డైవర్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఒక్క స్థాయిలో అర్థం కాదు. ఇప్పుడు అందరికీ ఏం అర్థమైంది అంటే ఇది చాలా కీలకమని అర్థమైంది. ముందు మీడియా నుంచి అందరూ చెప్తారు, కానీ సగటు మనిషి అనుభవంలోకి రావడానికి కొంత సమయం తీసుకుంది. ఐ థింక్ ఆ సమయం ఇప్పుడు తీసుకుంది. సో అందరికీ అది, అందుకని దానికి ఇప్పుడు జీవనాడి అని మనం చదివేస్తే మనకి 10 years బ్యాక్ అర్థం కాదు. కానీ ఇప్పుడు నాకేమొస్తే నేను వెళ్ళి పోలవరం కూర్చోబెట్టి నేను మన 1,68,000 మంది అనుకుంటా, 1,66,000 వస్తుంది. వాళ్ళు భూములు కోల్పోయారు ప్రాజెక్ట్ కోసం. సో అంటే అరే మా కోసం ఇంతమంది లక్షలు చెప్పేవాళ్ళు కావాలి, సరిగ్గా చెప్పాలి. అంటే ఎందుకు ఇది అంటే ప్రాజెక్ట్ వస్తాను, కానీ ఒకసారి చేసేది కూడా చాలా వివరించాలి. సో పోలవరంని అందుకే నేను రిపీటెడ్గా ఎందుకు చెప్తాను, ఇవన్నీ చెప్తానంటే దాన్ని వివరించే విధానం ప్రతి ఒక్కరికి అది లోపలికి దిగుతుంది. కూటమి మేనిఫెస్టో చూసాము. మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా డబ్బులు అవుతాయి. నేనే ఇప్పటికి 2,50,000 కోట్లు 60,000 కోట్లు సంవత్సరానికి ఇస్తా వచ్చాను. కూటమి మేనిఫెస్టో అయితే 1,50,000 కోట్లు అవుద్ది. ఇది ఎలా సాధ్యం అవుద్ది? అది సాధ్యం కాని మేనిఫెస్టో అని చెప్పి జగన్ పదే విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే ఆయన 2,80,000 కోట్లు ఖర్చు పెట్టాను. ఫస్ట్ ఎక్కడి నుంచి తెచ్చాను డబ్బు? వెల్త్ క్రియేషన్ జరగల. నువ్వు అప్పు తెచ్చావు. అప్పు తేవడం గొప్ప ఉందండి. భవిష్యత్తులో నువ్వు తాగుబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మద్యపాన నిషేధం చెప్తాను. ఇసుక దోపిడీ జరిగిందని చెప్పావు. మరి అలాంటప్పుడు నువ్వు కూర్చోప్పుడు నువ్వు సెంట్రలైజ్ చేసావు అన్నీ. మీరన్నీ సెంట్రలైజ్ చేసి దాంట్లోనే అఫీషియల్గా నేను మన ప్రధానమంత్రి గారి మీటింగ్లో కూడా చెప్పదలుచుకున్నాను. అది ఎందుకు స్కిప్ అయిపోయింది నాకు ఆ రోజు మైండ్లో. సార్ వీళ్ళ మద్యం వల్ల, ఇసుక వల్ల మనకు దాదాపు ఒక 20,000 కోట్ల జీఎస్టీ పోయిందని చెప్పాలనుకున్నాను. ఖచ్చితంగా మద్యం విషయం చెప్దాం అనుకున్నా. ఒక 10,000 కోట్ల రూపాయలు విలువైన జీఎస్టీ మనకి జాతీయ మనకి స్టేట్ ఎక్స్చేకర్, మన నేషనల్ ఎక్స్చేకర్కి రాలేదని చెప్పాలనుకున్నాను. మీరు 10,000 crores నువ్వు అన్ని డిజిటలైజేషన్ చేసేసిన తర్వాత నువ్వు అంత సంపాదన అంటే నీకేంటంటే నీ యుక్తి కానీ, మీ తెలివితేటలు కానీ, మీ వ్యక్తి సంపాదన మీద ఆధారపడ్డప్పుడు, అంటే చేసుకోగలిగిన సమర్థత ఉన్నప్పుడు, ఒక 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించే వాళ్ళకి దారులు దొరుకుతాయి. ఇప్పుడు నేనే ప్రతి సభలో చెప్తూ ఉంటాను, నేను కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగినప్పుడు నాకేమనిపించింది, నేను ఫస్ట్ ఒక అడుగు వేసాను, చాలామంది ఇచ్చారు. అంటే నాకేమనిపించింది, ఇది అర్జెంటుగా వాళ్ళ కన్నీళ్ళు తీరుస్తాను కాదు, కానీ ఒకళ్ళెవరో వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో నాకు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు? నేను ఉదాహరణగా ఇది సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి పరంగా నేను ఒక సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం చేసేలా ఒక వ్యక్తి అనుకుంటే ఒక కౌలు రైతుకు 1,00,000 రూపాయలు ఇవ్వగలరు. అది ఎంతమంది చేశాను పక్కన పెడతాను.